వస్తూ వచ్చారు. అందుని బట్టి దేవుణ్ణి చూడలేం గనకే ఆ సృష్టికర్త అయిన దేవుడు రక్షకుడుగా ఈ భూమి మీద జన్మిస్తూ వచ్చినాడు. ఆయనలో పాపం లేదు, పాపం ఎరగడు. పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీద జన్మిస్తూ వచ్చినారు. అందుకని ఆయన రక్షకుడుగా జన్మించాడు. ఆ దేవాదేవుడు దేవుడంటే ఎవరో, దేవుడేంటో ఎరగని వారికి ఈ విధంగా చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవుడిని ఎవ్వరం చూడలేం కదా. అందుకని సృష్టికర్త అయిన దేవుడే యేసు క్రీస్తు ప్రభువుగా మానవ అవతారం ఎత్తి పరలోకానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆయన తెలియపరుస్తున్నాడు. ఆయన పరలోకం నుంచి వచ్చినాడు గనక పరలోక మార్గం తెలిసిన వారే ఆ సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రభు. ఆయనలో పాపం లేదు గనక రక్తం చిందిస్తూ వచ్చినాడు. బైబిల్ ఈ విధంగా చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయండి. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచండి, అప్పుడు ఆత్మరక్షణ పొందుతారు, గొప్ప రక్షణ పొందుతారు, పరలోకం చేరుతాం. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు. అన్న చాలా మీకు ఇంకా అనేక విషయాలు తెలియాలంటే మీ యొద్దకే మీ ఇంటికే కొన్ని ట్రాక్స్ తెస్తున్నారు, బైబిల్ తెస్తున్నారు. ఇవన్నీ ఉచితమే. ఎందుకు తెస్తున్నామంటే మీరే చదవండి, మీరే సత్యాన్ని ఎరగండి, మీకుగానే ఆ విషయం గురించి మీకు తెలుస్తుంది. దీంట్లో బలవంతం ఏమీ లేదు. యేసు ప్రభుని ఎరిగి పరలోకం చేరతారని, మోక్షరాజ్యం పొందుతారని మా ఆశ. యూట్యూబ్ లైవ్ వెళ్ళిపోతుంది చెప్పండి.